અને અમદાવાદ ફ્લાવર શોની ફ્રેમથી સ્વાગત કરશે શહેર. గుడ్ మార్నింగ్, నేను సిరిసాగర్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు. భారీ వర్షాలతో నేషనల్ హైవే డ్యామేజ్. కుప్పం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన విప్ శ్రీకాంత్. సీఎం చంద్రబాబు ఈ నెల 29, 30 తేదీలలో పర్యటన. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని యూనియన్ నాయకుల డిమాండ్. ఉచిత బస్సు సౌకర్యం వలన నష్టపోతున్నామని ఆటో డ్రైవర్ల ఆవేదన. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కల్లరాయనగూడెం గ్రామం గొల్లగూడెంలో వినాయక చవితి సందర్భంగా గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ చల్లగొల్ల రవిబాబు, గ్రామ పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. అయం ముహూర్త సుముహూర్త అస్తు. అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. 2 అక్షతలు గడప దగ్గర వేసి నమస్కారం. అయం ముహూర్త సుముహూర్తస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత శుభ ఫలసిద్ధిరస్తు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నో సుదినో తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రీయమస్తమధర్మమ సుదే సకల. ఏలూరు జిల్లా లింగపాలెంలో భక్త ఆంజనేయ స్వామి వద్ద వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. 10 అడుగుల వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి రఘునాథరెడ్డి, చెన్ను శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, మాడా రమేష్, శ్రీపతి జగదీష్ కుమార్, సిహెచ్ కాశీ విశ్వనాథ్, సిహెచ్ పాపారావు, చిట్లూరు వైకే రాజశేఖర్ గుప్తా పాల్గొన్నారు. స్వామివారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు దండం పెట్టుకోండి. మీకా స్వామివారిగా అడి తిరిగి ఎవరి మొహాలు తెలియదు. ఇప్పుడు జరగండి. పోయి స్వామివారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు దండం పెట్టుకోండి. మీకా స్వామివారిగా అడి తిరిగి ఎవరి మొహాలు తెలియదు. ఇప్పుడు జరగండి. పోయి స్వామివారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు దండం పెట్టుకోండి. మీకా స్వామివారిగా
విశాఖ గాజువాక సుందర వస్త్ర మహాగణపతి మండపం నిబంధనలకు విరుద్ధంగా టికెట్లకు డబ్బులు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ లోనికి అనుమతించకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అక్రమ వసూళ్లపై స్థానికులు సిపికి ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులతో విచారణ చేపట్టి దర్శనాలు నిలిపివేశారు. ఇప్పుడు వచ్చి నాకు చెప్పాను రిజర్వ్ వాయిస్ పంపిద్దామని చెప్పి పల్లాసరి రాకపోతే ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో మెయిన్ రోడ్డు పక్కన వినాయక చవితి సందర్భంగా 8 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు మందలకు జయరాం, వేతను శ్రీను, రేపు గ్రామ పెద్దలు, కమిటీ పెద్దలు, ఉత్సవ కమిటీ పాల్గొనున్నారు. కుంకుమ విలేపనం సమర్పయాలు కుంకుమ అయింది. అలా 3 గాలతో కుంకుమ తీసుకుని అన్ని అవయవాల మీద కుంకుమ అయింది. పుష్పం కలసానికి వేయండి. ముందుగా పసుపు వినాయకుడు వేయండి. ఒకటి రామాయణ నిలబెట్టేసి పైన చేయండి. అదే నిలబెట్టండి. 2 కొసలు చివరిలో నిలబెట్టండి. పసుపు వినాయకుడికి వేయండి. రామ్ వ్యాపాం పుష్పం వేదా విద్మవాన్ ప్రజావాన్ భగవాన్ భవతే చంద్రమావాం పుష్పం విద్మవాన్ ప్రజావాన్ భగవాన్ భవతే దేవం వేద యాపామాయతన పుష్పమాలికాం సమర్పయామ. ఇంకోటి పైన కూడా వేస్తారు. నా పైన పైన స్వామికి చిన్నగా ఉన్నా కదా తొండానికి పుష్పమాలికాం సమర్పయామని నక్షత్రం పట్టుకోండి. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 99 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మట్టి గణపతిని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గణనాథుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఖైరతాబాద్ తరహాలో మట్టి వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. కూడుకున్నటువంటి విధంగా కోనసీమ జిల్లాలో ఐనవిల్లి విఘ్నేశ్వరుడి ఆలయంలో గ్రామస్తులకు దర్శనాన్ని అవకాశం ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుండి ఇక్కడకు వస్తుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి గ్రామస్తులు దర్శనం ఇవ్వరా అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంభూ వెలిసిన ఐనవిల్లి విఘ్నేశ్వరుడి దర్శనం విషయంలో నీరు గురుస్తున్న ఈవో వెంటనే ఇక్కడి నుంచి తప్పించాలి, ఎంటోన్మెంట్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చేయకూడదు. ఎందుకంటే లోకల్ వస్తుంటే కొంత గవర్నమెంట్ ఇవ్వాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆపేసింది? ఎందుకు ఆపేసిన సమాధానం చెప్పాలండి. పోలీసులు భక్తులు చాలా ఇబ్బంది పెడతారు. లోకల్ వాళ్ళు ప్రత్యేకించి లోకల్ వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఎందుకు ఇబ్బంది పెడతారు సమాధానం చెప్పాలి. ఇవో ఎండోమెంట్ కమిషనర్ సమాధానం చెప్పాలి. ఇక్కడ ఎండోమెంట్ కమిషనర్ ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నాం మేము. ఏమన్నారు ఇక్కడ అధికారులు ఏం చెప్తారు? లోకల్ వాళ్ళకి ఎందుకు అడ్డుకున్నారు? లోకల్ వాళ్ళు అడ్డుకోవాల్సిన పని ఏంటి? సమాధానం చెప్పాలి.
ఇవ్వాలి ఎండోమెంట్ డిపార్ట్మెంట్. గ్రామస్తులకు విలువ లేదా? ఈ గ్రామస్తులకు విలువ లేదా? లేదా నువ్వు గ్రామస్తులకు పాస్ రిలీజ్ చేయాలి. గ్రామస్తుడికి పాస్ రిలీజ్ చేయాలి. మీరు ఇదిగో గ్రామస్తుడిని అని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలదు, పై నుంచి వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పాసులు ఇవ్వాలి. మీరు పాసులు ఇవ్వాలి కదా. ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తులు పనిపెడుతున్నారు. లోకల్ గ్రామస్తుల్ని అంతా గవర్నమెంట్ ఎక్కలేవా? ఎందుకు ఇలా చెప్తారు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కలిసిన సమాధానం చెప్పండి. పోలీసులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మైదుకూరు సమన్వయకర్త శెట్టిపల్లి నాగిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దువ్వూరు మండల యూత్ లీడర్ మాడమూల శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు మంచాల రాజగోపాల్ రెడ్డి, పల్లె రామయ్య, యూత్ లీడర్ ఏమిరెడ్డి, చంద్ర ఓబుల్ రెడ్డి, దాదాన పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. నా ఇటున్నా శివశంకర్ అన్న. ఓకే ఓకే. అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ కోటిపాము గ్రామానికి చెందిన రైతులు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నా పిల్లలకి 4 పాయలు కాసి ఉన్నాయి. పని మాడు పరిగెట్టలేదు పెట్టలేదు. ఊర్లో మాటలు పాపము పుణ్యము నాటి మళ్ళీ అవి వెళ్ళిపోతే ఊరొద్దనా అలాగే ఉంటుందిలే. ఇప్పుడు తిన్నోడికి అలాగ తిన్నోడికి ఎలా ఇక్కడ మాట్లాడితే అనగా మాది కొమరాడ మండలం గుండ్ల గ్రామం కోటిపాము పంచాయతీకి సంబంధించిన పొలము 8 ఎకరాల 47 సెంట్లు ఈజీ చేస్తున్నాం. 8 ఎకరాల 47 సెంట్లు కూడా ఏనుగులు తినేసాయి. మా కుటుంబం మొత్తం దీనిపై ఆధారపడుతున్నాం. జొన్న పంటపై ఆధారపడి బతుకుతున్నాము. మేము ఏ విధంగా బతకాలో, ఏ విధంగా జీవించాలనేది ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కుటుంబం బతకాలో వద్దని, ఏ విధంగా బతకాలని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందని ఎదురు చూస్తుంటాం. ఉచిత బస్సు సౌకర్యం వలన ఆటో డ్రైవర్లకు కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని యూనియన్ నాయకులు వీరన్న మోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 30న విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ప్రదర్శన ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 25,000 ఆర్థిక సాయం అందించాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సులు పెట్టాక ఆటో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఆటో కార్మికులకి ప్రభుత్వం ఆదుకోవాలని శనివారం నాడు ఉదయం 9 గంటలకి బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీసర్ ధర్నా ఉంది. ప్రధానంగా ఆటో కార్మికులకి సంవత్సరానికి 25,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని, అలాగే బ్రేకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే అవి కట్టాలని, అదేవిధంగా సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్స్ మీద ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే సెప్టెంబర్ 19
చెలో విజయవాడ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు చెలో విజయవాడ కార్యక్రమం పెట్టారు. దాన్ని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని మేము ఆటో కార్మిక సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తాం. చిత్తూరు జిల్లా కుప్పం మాజీ మున్సిపల్ చైర్మన్ సుధీర్ ఆధ్వర్యంలో వైసీపీ నుండి పలువురు టీడీపీలో చేరారు. పరమసముద్రం, పల్లారపల్లి గ్రామాలకు చెందిన 50 మందికి ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నంలు కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గణపతి, టీడీపీ నాయకులు ప్రతాప్ సింహ, మురుగేష్లు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కుటుంబంలోకి మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అందరం కలిసికట్టుగా ఎక్కడన్నా చిన్న చిన్న ఇనిషియల్ టైంలో కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ ఉండేదాకుంటే అనవసరమైన మాటలు మేము ఇప్పుడున్న వాళ్ళకి లీడర్స్కి చెప్తాం, మీకు చెప్తున్నాం. అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, ఎటువంటి డిస్టర్బెన్స్లో వెళ్ళద్దు. ఏదైనా ప్రాబ్లం సమస్య వస్తే మీరు అక్కడ స్థానికంగా ఉండేటటువంటి నాయకత్వాలు తెలియలేదు. అక్కడ కూడా కాకపోతే మా దగ్గరికి రండి, పిఎస్ఎం సార్ దగ్గరకో, నా దగ్గరకో, రాజ్ కుమార్, ఎవరు అవైలబిలిటీ ఉన్న డాక్టర్ సునీల్ గారు, ఎవరైనా మీకు ఎవరికి దగ్గరికి తీసుకెళ్ళి సామరస్యంగా వాటిని పరిష్కరించుకొని ముందుకి ఒక అన్నదమ్ములాగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఆ దేవస్థానం కాబట్టి మీరు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కండువా కప్పున్నారో మీకు అందరికీ కూడా ఖచ్చితంగా మీరు పనితీరును బట్టి ఖచ్చితంగా సముచిత స్థానాలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా పరమసముద్రానికి సంబంధించి ఈరోజు ఒక పండుగ వాతావరణం చెప్పాలా. ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ పరమసముద్రం. గతంలో మనం చూసాము, నీళ్ళు ఇస్తాము చేస్తామని చెప్పేసి నేను ఆ మాట్లాడిన మాటలు కూడా నన్ను చాలా మంది మళ్ళీ ట్రోల్ చేశారు అవతల పార్టీ నుంచి. బట్ ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే నిజంగా ఇవాళ కుప్పంకు ఇది మన ఎమ్మెల్యే గారు చెప్తారు, ఇది ఇక్కడ జనాలు చేసుకున్న ఒక పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో చంద్రగిరిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఇక్కడ కుప్పంకు వచ్చి ఇది భగవంతే ఇచ్చారు. ఎందుకంటే సార్ ఇక్కడికి రావడం అనేది, సార్ ఎక్కడ నిలబడినా కూడా గెలుస్తారు, ఎక్కడ నిలబడినా కూడా ఆయన ఇంటర్నేషనల్ లీడర్. మరి కుప్పం చేసుకున్న అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఎక్కడో ఉండే కృష్ణ మామూలుగా పాత సినిమా పాటలు. కర్నూలు జిల్లా కోసిగి మండలం ఈ నెల 21న దుర్గనగర్లో తుప్పద భీమయ్య ఇంట్లో చోరుకి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మంజునాథ తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతరెడ్డి, సిబ్బంది శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ, బాలకృష్ణ, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. భీమయ్య అనే వ్యక్తి వారి కుటుంబ సభ్యులంతా కూడా ఒక శుభకార్యానికి అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు తిరిగి 3:30 గంటలకి తిరిగి వచ్చి మధ్యాహ్నం చూసుకునే టైంకి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంటి యొక్క తాళాన్ని ఓపెన్ చేసి, బీరువా ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంత నగదు మరియు ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా దొంగతనం జరిగింది అని చెప్పారు. సో వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు 2 బంగారు నెక్లెస్లు 3 తులాల బరువు ఉన్నాయని చెప్పారు. దాంతోపాటు ఒక బంగారు చుట్టూ రింగ్ వచ్చేసి అర్ధతులం ఉంది అని చెప్పారు. 2 జతల బంగారు కమ్మలు, అదేవిధంగా 50 తులాల వెయిట్ గల వెండి కడియాలు ఇవన్నీ కూడా పోయినాయని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు క్రూజ్ టీం అంతా కూడా పిలిపించి ఎస్ఐ గారు అంతా కూడా దాంతో స్పెషల్ టీం ఫామ్ చేసి కేసు నమోదు చేయడం అనేది. ఈ యొక్క కేసు గురించి విచారణ చేస్తున్న క్రమంలో ఈరోజు అంటే 27వ తారీఖున మనకు మార్కెట్ యార్డ్ సమీపంలో ఊరి బయట ఉన్నటువంటి మన ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ సమీపంలో మనకు రాబడిన సమాచారం మేరకు ఆనవారు గ్రామానికి సంబంధించినటువంటి హరిజన ఈరన్న వయసు 26 సంవత్సరాల అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనబడడంతో అతన్ని పట్టుకొని చుట్టుముట్టి విచారణ చేసి అతని దగ్గర సోదా చేయగా ఏదైతే 21వ తారీఖు దుర్గానగర్లో జరిగినటువంటి యొక్క దొంగతనాన్ని అతనే చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతన్ని మనకి పంచాయతీదారుల సమక్షంలో అతన్ని చెక్ చేస్తే అతని దగ్గర ఏదైతే మనం పోయిందని చెప్పినామో ఆ సొత్తు మొత్తం అంతా కూడా అతని దగ్గర ఉన్నట్లుగా మేము తీసుకోవటానికి కూడా స్వాధీనం చేసుకోవడం అయింది. దాంతోపాటు ఒక 10,000 రూపాయలు క్యాష్ ఉంది అన్నారు, అతను వాడుకోవడం జరిగింది. సో ఇతను ఈ దొంగతనం చేసిన తర్వాత తను ఆదోనికి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక అడ్వకేట్ ఏదైనా కలవడానికనే ఉద్దేశంతో అక్కడ ఉండడంతో రాబడిన సమాచారం మేరకు ఈ యొక్క అరెస్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క కేసులో మన కొసిగి ఎస్ఐ గారు మరి పిఎస్ఐ ఈశ్వరరావు గారు మా సిబ్బంది అందరూ కూడా వాళ్ళు చాలా కష్టపడి క్లూ అంతా కూడా సంపాదించి ఈ యొక్క కేసులో ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది. అంతోపాటు ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా స్వాధీనం చేసుకోవడం అయినది అని చెప్పి తెలియజేస్తారు. మన్యం జిల్లా సీతానగరం మండలం కేంద్రంలో
ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముడుపుల పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి లక్ష్మీవారం నాడు ముడుపుల పూజా కార్యక్రమం జరగనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. 9 వారాలు నిష్ఠగా వచ్చి ప్రదర్శన చేసి తర్వాత సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ముడుపులు చెల్లించాలని ఆయన తెలిపారు. చాలా భయంకర దేవుడు అందరి కోరికలు తీరుతున్నాయి. తప్పకుండా చెయ్యండి, ఎవరికి ఏ కోరుకున్నా తీరుతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. చాలా సార్. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీ లక్ష్మీ పరబ్రహ్మణే నమః. పార్చేన్పురం మన్యం జిల్లా తిరునూరు మండలంలో వేచేస్తున్న వేణుగోపాల స్వామి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఈరోజు గురువారం కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటూ ప్రదక్షిణలు చేసుకుంటూ స్వామివారి తన అనుగ్రహాన్ని పరిపూర్తిగా పొందుతున్నారు. ఈ ముడుపుల కార్యక్రమంలో 3 ద్రవ్యాలు వేస్తారు. 9 పసుపు కొమ్ములు, 9 రూపాయి బిళ్ళలు, 9 ఉప్పు చెక్కలు. ఈ విధంగా అర్చక స్వామివారు ముడుపు ఇచ్చిన తర్వాత ఇలాగే ఒక్కరోజు 27 ప్రదక్షిణ చొప్పుని 9 వారాలు తిరిగి రామచంద్ర కటాక్షాన్ని పరిపూర్తిగా చెందుతున్నారు. రామచంద్రలో ప్రధానతిథులుగా శ్రీమాన్ శ్రీపాటి శ్రీనివాసాచార్య వారు నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నప్పటికీ కూడా భక్తులకి ఏ లోపం లేకుండా తీర్థప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా అర్చక స్వామికి సహకరించి స్వామి కటాక్షాన్ని పరిపూర్తిగా పొందగలరని తెలియజేస్తున్నా. జై శ్రీమన్నారాయణ. ఓం నమో. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పరమసముద్రం చెరువు వద్ద సీఎం చంద్రబాబు 29, 30 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికొండ పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. 30న పరమసముద్రం చెరువులో హింద్రీనీవా జలాలకు సీఎం జలహారతి అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం కూడా, చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు బఫర్ జోన్ పెట్టుకోవాలి. బఫర్ జోన్ పెట్టేస్తుంది అప్పుడు పర్వాలేదు. ఎందుకంటే ఏమి ఎవరు తిప్పకుండా ఈ రోడ్లో కార్ ఎవరికి కనిపిస్తాం అది నార్మల్ ఫోటో
ఓకే. కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో 42% వర్షపాతం నమోదైంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. రేపు ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా నేషనల్ హైవే 44 డ్యామేజ్ అయింది. కామారెడ్డి జిల్లాలో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. సో నిన్న ఒక్క రోజులోనే సుమారు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మన జిల్లాలో. సో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా వర్షం పడుతూ ఉంది. సో ప్రజలకు రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాము, అవసరం లేకపోతే వాళ్ళు ఇళ్ళలో ఉండాల్సిందే చూస్తాను. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డిస్టిక్ టోల్ ఫ్రీ నెంబర్కి లేదా 100 నెంబర్కి డయల్ చేసి ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. రిగార్డింగ్ నేషనల్ హైవే 44 మనకి బైపాస్ రోడ్ కామారెడ్డి బైపాస్ దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది. టువర్డ్స్ హైదరాబాద్ మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది. సో దాన్ని రీస్టోరేషన్ పరిస్థితి ఇప్పుడు లేదు. సో అదర్ సైడ్లో కూడా 2 లేన్స్లో ఒక లేను డ్యామేజ్ అయింది. సో ఓన్లీ అవుట్ ఆఫ్ 4 లేన్స్ ఇప్పుడు ఒక లేన్లో మాత్రమే ట్రాఫిక్ వెళ్తూ ఉన్నది. సో ఈ ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేదు. ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కొంచెం వీక్గా ఉంది. దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు దాని రిపేర్ మరమ్మతు చేసే పనిలో ఉంటారు. ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ మేడ్చల్ దగ్గర నుంచి వాళ్ళు రూట్ డైవర్ట్ చేసుకుని కరీంనగర్ మీదుగా ఆర్మూర్కి జాయిన్ అయితే మన టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతూ ఉంది. అండ్ సేమ్ కూడా మనకు ఆర్మూర్ నుంచి డైవర్షన్ తీసుకుని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కరీంనగర్ మీదుగా వాళ్ళు మేడ్చల్కి వెళ్తే కూడా ఇక్కడ రోడ్ తగ్గి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఈ విపత్తు టైంలో అడ్మినిస్ట్రేషన్కి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.